నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశంలో రీసెంట్ గా కేబినెట్ కూడా ఆమోదం పలికింది. సో రేపో మా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి బిల్లు కూడా ఇస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ ఈ నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఫలితాలు కూడా వెలువడతాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీనిపైన. మనతో పాటు మాట్లాడే మందకృష్ణ మాధవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు అంటే రేపు మీరేమో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం కావాలని మీరు అడుగుతున్నారు, కానీ గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలేమో రేపు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తాను. మీరేమో తమ్ముడు మీరే చెప్పండి, ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా వద్దా? మొదటి ప్రశ్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇచ్చిన మాట తప్పుకోవడానికి కారణం ఏముంటుంది? మాలల ఒత్తిడా కాదా? మాలల ఒత్తిడి లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏంది? పోనీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకమా అంటే అనుకూలమే అని చెప్పి చరిత్ర చెప్తున్నది. అనుకూలం అన్నట్టుగానే ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది. మరి ఆ చరిత్ర అనుకూలమే ఉన్నది, ముందుకు సాగుతున్నది అనుకూలమే. మరి ఇచ్చిన మాట ఎందుకు తప్పుకుంటున్నావు అంటే, వర్గీకరణ చట్టం నువ్వు చేసుకోయిగా, ఉత్త చట్టం వాళ్ళ చేతిలో పెట్టు. ఆ చట్టం రాకముందే అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేయి. ఓకే, మాదిగలకు వచ్చే అవకాశాలు, ఇతర కులాలకు వచ్చే దళితుల అవకాశాలు కూడా మాలలకు దోచిపెట్టని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్లో పలుకుబడి వల్ల మాలలు ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి చట్టం తీసుకొచ్చిన సంతోషంలో వీళ్ళు ఉంటారు. ఓకే, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తే మాలలకు అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా అదనంగా దోచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళతో నాకు గొడవ ఎందుకని చెప్పి వాళ్ళ పలుకుబడి తలొగ్గి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడానికి కారణమవుతున్నది. సో ఇంకోటి, మీరు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో 9%, 5%, 1% రిజర్వేషన్ అనేది ఏబీసీ కేటగిరీలు ఇచ్చారు, కానీ మీరేమో దానిలో కొంచెం చేంజెస్ చేయండి అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. సో మీరు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రిజల్ట్స్ కావాలా, లేకుంటే మీరు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం కావాలా? నేను ఇప్పుడు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేశాం. లోపాలు ఉన్నాయని చెప్పి ముందు తెలియజేసింది ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. మా జాతికి రావాల్సిన వాట న్యాయంగా రాలేదు. మొదటి గ్రూపులో బాగా అభివృద్ధి చెందిన కులాలను చేర్చారు. మూడో గ్రూపుల్లో ఎక్కువ కులాలను కలిపి వాళ్ళ పర్సెంటేజ్ పెంచారు. ఇవి కొన్ని లోపాలు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి పెట్టాము. విన్నాడు కదా, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముందు పెట్టాము, విన్నారు కదా. వీళ్ళిద్దరిన తర్వాత మళ్ళీ కమిషన్ పునరుద్ధరించబడ్డది కదా. కమిషన్ ముందు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ కమిషన్ నివేదిక యథావిధిగా ఉన్నదా, యథావిధిగా ఉండడానికి కారణం ఏందనేసి వాళ్ళు చెప్పనియండి, తర్వాత విషయం. కానీ మీరు ఏం చేయదలుచుకున్నారో చేయడానికి మీరు ముందుకెళ్తే మేము అడ్డుపడతలేము కదా. ఇవాళ మేము లేవనెత్తిన అంశాలకు జవాబు ఇప్పుడు రాకపోతే భవిష్యత్తుని జవాబు వస్తుంది. ఇప్పుడు పరిష్కారం దొరకకపోతే భవిష్యత్తుని పరిష్కారం చూపెడుతుంది, కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు చేసేదాన్ని మేము అడ్డం పడతలేము, ఆ విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్క మాదిగ బిడ్డల భవిష్యత్తు కాదు, తెలంగాణలో అన్ని వర్గాల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ న్యాయం కోసం మేము మాట్లాడాలన్నా మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు చేయాల్సిన దాన్ని మీరు చేసుకోండి, మరి చేయకముందు ఎందుకు వర్గీకరణ లేకుండా ఉద్యోగ భర్తీ చేస్తున్నాను ప్రశ్నిస్తున్నాం అంతే. అంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి సో అదే ప్రకారం వెళ్ళిపోతే వర్గీకరణ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో చేస్తామని చెప్పేసి ప్రభుత్వం. మరి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లకి వర్గీకరణ వర్తింపజేస్తామన్నాడా? అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నాడా? ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఆగస్టు 1వ తారీఖు నాడే. అప్పుడు అన్న మాట ఏంది? అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నాడు. అంటే ఆగస్టు 1వ తారీఖు నాటి కంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ అన్నాడు. మరి అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయాల్సిందే కదా ఇచ్చిన మాట ప్రకారం. గతంలో చట్టంలో కూడా అదే ఉన్నది కదా. మరి ఆ చట్టంలో ఉన్నది వర్గీకరణ అంతకుముందు నోటిఫికేషన్ వర్తింపజేసింది. నువ్వు అన్నది కూడా అదే, కానీ దాని విరుద్ధంగా టీచర్ పోస్టులు భర్తీ చేసావు కదా. నిన్నగాక మొన్న జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేసావు కదా. రేపు గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించబోతున్నావు కదా. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఫలితం ఉంటుంది కదా. ఒక్కసారి ఒక వారం రోజుల్లోనే, వారం 10 రోజులు తిరగకముందే ఇన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్ష ఫలితాలు తెలంగాణలో 10 ఏళ్ళు చూసామా? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 10 రోజుల్లోనే ఇన్ని ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్ష ఫలితాలు చూసామా? ఆగ మేఘాల మీద ఎందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మీరు వర్గీకరణ చేయండిగా, కానీ చట్టం వాళ్ళకి ఇవ్వండి, కానీ ఉద్యోగాలన్నీ ముందు మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగి కొబ్బరికాయలు ఉండబడే కొబ్బరి వాళ్ళ చేతికి అప్పచెప్పి ఉత్త చిప్ప మాకు ఎత్తున్నాడు. అది అంబేద్కర్ గాంధీ కాలంలో పూనా ఓడంబడిక జరుగుతున్నప్పుడు ఓకే కొబ్బరి అంతా తీసుకొని ఉత్త చిప్ప నా చేతిలో పెట్టిండు గాంధీ అని చెప్పి అంబేద్కర్ ఆవేదన పెట్టినట్టుగా ఉత్త చట్టం మా చేతిలో పెట్టబోతూ మొత్తం కొబ్బరి అంతా వాళ్ళ చేతిలో వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళని తినడానికి ఈయన ప్రయత్నం చేయబోతున్నాడు. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా డిఎస్సీ కావచ్చు, ఇతర కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో దానిలో ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు చాలా తక్కువ కొట్లాడినట్టు కనిపించింది. అంటే దానిపై పోరాటం కూడా ఎక్కువ కనిపించలేదు. మా నిరసన ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నాం. మా నిరసన అప్పుడు వారం 10 రోజులు కొనసాగించాం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏ శక్తిని అయితే ఉంటుందో ఆ శక్తిని రోడ్డు మీద తీసుకొస్తాం. మా శక్తిని రోడ్డు మీద తీసుకొచ్చాం. అసలు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే
ఇచ్చిన మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి నీకు లేదు కాబట్టి నువ్వు ముందుకు సాగుతున్నావు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి నువ్వు ఉంటే మేము రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు కదా. రోడ్ ఎందుకు ఎక్కాలి మేము? రోడ్ ఎందుకు ఎక్కాలి చెప్పండి? కానీ మా ఆవేదనను ఏదో రూపంగా రోడ్ ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు మేము రోడ్ ఎక్కుతున్నాం. కానీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది నీకు లేక వాళ్ళ ఒత్తిడితలోకి మాదిగ బిడ్డల పొట్టగొడుతున్నావు. ఇది ఇప్పుడు మేము రోడ్ ఎక్కే సమయంలో రోడ్ ఎక్కుతామేమో, కానీ నిర్ణయం తీసుకొని తీర్పు ఇచ్చే రోజు తీర్పు కూడా ఇస్తాం. అంటే ఇటు 15 లక్షలు ఉన్న జనాభా ఒత్తిడికి లోనై సో 32 లక్షల మంది ఉన్న మాదిగలకు ఎందుకు అన్యాయం చేస్తాం అనుకుంటున్నారు? అవును, నిజమేనా? ఏ పార్టీలో లేనంత పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఉంటుంది అనే విషయం మీరు కొంత చరిత్ర మీద అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు తొలిసారి దళిత ముఖ్యమంత్రి పేరు తెచ్చింది దామోదర సంజయ్. నువ్వు నేను పుట్టక ముందే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇవాళ మన కండ్ల ముందు జరుగుతున్న దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే ఆయనే. మొన్నటి వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే. మొన్నటి వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే. అంటే వాళ్ళ హోదా అది. సిడబ్ల్యూసి మెంబర్ కొప్పలరాజు ఆయనే. ఇక్కడ మాలలు తక్కువ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి తరపున డిప్యూటీ సీఎం అయింది మాలలే. ఒక కుటుంబంలో 3 టికెట్ తెచ్చుకునేంత శక్తి మాలలకే ఉన్నది, 2 తెచ్చుకునే శక్తి మాలలకే ఉన్నది. ఉన్నతాధికారులు అందరూ మాలలే. అది కాంగ్రెస్ పార్టీని బేస్ చేసుకొని వాళ్ళు ఎదగడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి ఎక్కువ, మాదిగలకు ఆ ప్రాధాన్యత లేదు. మొదటి నుంచి జరుగుతున్న చరిత్రే. కాబట్టి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పుడు కలిసినా ఎవరు ఎప్పుడు కలిసినా ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుంటాడు. నేను కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం దగ్గర కూలి మనిషిని, పని మనిషిని, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా అంటాడు. ఇప్పుడు వాళ్ళ యజమాని ఎవరు అన్నట్టు డైరెక్ట్గా టెక్నికల్గా మల్లికార్జున ఖర్గే. మరి ఎవరు? మాల. చక్రం తిప్పుతున్నది ఎవరు? సిడబ్ల్యూసి మెంబరు. ఎవరు? కొప్పలరాజు, మాల. మరి పని మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి అని ఆయన చెప్తున్నాడు. ఎవరి దగ్గర పని చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర పని చేస్తున్నాడు, వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు. సో ఫైనల్గా చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది అంటే పోరాటం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రేపే అంటే మనకి సమయం కూడా గట్టిగా కొడుతుంది. ఇంకా అంటే 20 గంటల నుంచి మాదిగ శ్రేణులందరూ రేపటి నుంచి రోడ్ ఎక్కుతారు. ఇవాటి నుంచే రోడ్ ఎక్కుతున్నారు. ఓకే, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ రోజు నుంచి మొదలయ్యే దీక్షలు అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, చట్టం వచ్చేంత వరకు యథావిధిగా దీక్షలు కొనసాగుతాయి. ఈ దీక్షలో మాదిగలు అన్ని అనుబంధ విభాగాల పిల్లలు పాల్గొంటారు, మాదిగలు పాల్గొంటారు. వర్గీకరణ కోరుకునే దళిత కులాలన్నీ పాల్గొంటాయి. వర్గీకరణ సమర్థించే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పక్షాలన్నీ పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం. దాంతోపాటు ప్రత్యేకంగా మాదిగ విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో దీక్షలు ఇవాటి నుంచి రేపటి నుంచి ప్రారంభిస్తారు. అదే సమయం యూనివర్సిటీలు లేని ఆదిలాబాద్, ఖమ్మం అండ్ మెదక్ జిల్లాలో ఒక ప్రధాన విద్యా సంస్థను బేస్ చేసుకొని అక్కడ కూడా దీక్షలు కొనసాగుతాయి. ఏది ఏమైనా వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతాయనే విషయం గుర్తు చేస్తాను. ఈ వర్గీకరణ చట్టం అనేది ఇప్పుడు ఇచ్చిన షమీమ్ అఖ్తర్ గారి నివేదిక ప్రకారం ఉంటే సరిపోతుందా, లేకుంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం చేస్తే బాగుంటుందా? లేకుంటే అంటే వాళ్ళకి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదిక ఉన్నాక మళ్ళీ మీరు పోరాటం? ఇప్పుడు మేము మొదటిసారి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి మేము కొన్ని ఆధారాలు చూపెట్టాం. ఆధారాలు చూపెట్టినప్పుడు ఇవి ఆధారాలు కావని చెప్పాల్సింది కమిషన్ లేదా ముఖ్యమంత్రి. ఆధారాలు అయితే పరిష్కరించాల్సింది ముఖ్యమంత్రి. అంటే జవాబు చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. లేదా పరిష్కరించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. అది కాలం నిర్ణయిస్తుంది. అది ఎప్పుడైనా ఒక ప్రశ్నకు జవాబు దొరకక తప్పదు, న్యాయమైన పోరాటానికి పరిష్కారం దొరకక తప్పదు, అది వదిలిపెద్దాం. కానీ మీరు ఉన్నదాని ప్రకారం ముందుకెళ్తాను అంటుండ్రు కదా, మేము ఆపుతలేము కదా. ఎందుకు ఆపుతలేము? మేము వర్గీకరణ అంశం మీదనే కాకుండా టోటల్ తెలంగాణలో ఉండబడే అన్ని వర్గాల నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దీనికోసం 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఆపని మేము అంటలేము. నువ్వు అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మేము అడ్డం పడతలేము. కానీ మేము లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పుడైనా జవాబు దొరకక తప్పదు, ఎప్పుడైనా పరిష్కారం దొరకక తప్పదు. కానీ మేము లేవనెత్తిన అంశాలు న్యాయమా కాదనే విషయం తేల్చాల్సింది ఎవరు? గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా మందకృష్ణ మాది గారు చెప్తున్న పరిస్థితి. సో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిజల్ట్స్ కూడా రేపు ఎల్లుండి నుంచి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాను నేపథ్యంలో. సో మాకు పార్లమెంట్లో ఫస్ట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం తెచ్చిన తర్వాత ఈ రిజల్ట్ ఇవ్వాలి, లేకపోతే దీనివల్ల మీరు మాలలకి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మాలలకి కూలి పని చేస్తున్న వాళ్ళ ఒత్తిడికి లొగ్గి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారని చెప్పేసి మందకృష్ణ మాది గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, YNTV ఫ్రమ్ హైదరాబాద్.